నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే, రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి అవకాశం వస్తుందో చెప్పలేం. కానీ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పని చేసుకుంటూ పోతే గుర్తింపు, అవకాశాలు వస్తూనే ఉంటాయి. తాజాగా టీడీపీ జనసేన కూటమి తొలి జాబితా సీట్లు సంపాదించిన ఇద్దరు గురించి సోషల్ మీడియాలో చర్చ సాగుతుంది. వాళ్లే పీగన్నవరం నుంచి మహాసేన రాజేష్, తిరువూరు నుంచి కొలుకుపూడి శ్రీనివాసరావు. ఈ ఇద్దరికి అనూహ్యంగా సీట్లు ఇచ్చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. నిరంకుశ జగన్ పాలనపై తమదైన రీతిలో వీరు సోషల్ మీడియా సాక్షిగా పోరాటం చేశారు. అక్రమ అరెస్టులు, దళితులపైన దాడులను వీరు జనానికి తెలియజేశారు. మహాసేన రాజేష్గా ఫేమస్ అయిన సరిపెళ్ల రాజేష్ను పి గన్నవరం నియోజకవర్గం నుంచి బరిలో నిలుపుతున్నట్టు చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రెండు 2019 ఎన్నికల సమయంలో రాజేష్ వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా వ్యవహరించారు. వైఎస్ జగన్కు మద్దతుగా ప్రచారం కూడా చేశారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీకి రాజేష్ దూరమయ్యారు. ఆ తర్వాత మహాసేన పేరుతో సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానల్లో వైసీపీ సర్కార్ మీద విమర్శలు గుప్పిస్తూ వచ్చారు. ఆ రకంగా మహాసేన రాజేష్గా గుర్తింపు పొందారు. సుమారు ఏడాది క్రితం మహాసేన రాజేష్ టీడీపీలో చేరారు. జనసేనలోకి వెళ్తారనే ప్రచారం జరిగినప్పటికీ ఆయన సైకిల్ ఎక్కారు. ఈ నేపథ్యంలో మహాసేన రాజేష్కు సైతం తొలి విడతలోనే టీడీపీ టికెట్ ఇవ్వడం విశేషంగా చెప్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ తరపున అనేక మంది పోటీలో ఉన్న మహాసేన రాజేష్ సీటు సంపాదించేశారు. యూట్యూబర్గా కెరియర్ ప్రారంభించి తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన మాల సామాజిక వర్గానికి చెందిన రాజేష్ వైసీపీని టార్గెట్ చేయడంలో మహాసేన రాజేష్ దూకుడుగా ఉన్నాడనే టాక్ వినిపిస్తుంది. ఇటీవల ఉమ్మడి గోదావరి జిల్లాలకు చెందిన మాల సామాజిక వర్గాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చి వారి సమస్యలపైన బలమైన గళమే వినిపించారు. ఇదే సమయంలో వైసీపీ పైన దూకుడుగా ఉంటున్నారు. ఇప్పుడు మహాసేన రాజేష్ ఏపీ, తెలంగాణలో ఏ రేంజ్లో పాపులర్ అయ్యారో అందరికీ తెలిసిందే. వైసీపీని ఓ రేంజ్లో ఏకిపరేస్తూ టీడీపీకి బలమైన వాయిస్గా మారారు. దీంతో రాజేష్ వైపే చంద్రబాబు మగ్గు చూపారు. మాజీ ఎంపీ బుచ్చి మహేశ్వరరావు కుమార్తె సత్యశ్రీ, మోకా బాలగణపతి, మోకా ఆనంద్ సాగర్ వంటి వారు కూడా పి గన్నవరం టికెట్ ఆశించారు. అయితే మహాసేన రాజేష్ మాత్రం సక్సెస్ అయ్యారు. వైసీపీని టార్గెట్ చేయడంలో దూకుడుగా ఉన్న నాయకులకే టికెట్ దక్కే అవకాశం ఉందని ఈ ఎంపిక ద్వారా అర్థమైందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో ఒకటైన తిరువూరు నుంచి కొలుకుపూడి శ్రీనివాసరావును బరిలో దించుతున్నట్టు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. కొలుకుపూడి గతంలో సివిల్స్ కోచింగ్ సెంటర్ నిర్వహించేవారు. ఆ తర్వాత అమరావతి రైతుల ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షులుగా ఉన్న కొలుకుపూడి శ్రీనివాసరావు ఇటీవల టీడీపీ కడువా కప్పుకున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే తిరువూరు టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న నల్లగుంట్ల స్వామిదాస్ జగన్ను కలిసి వైసీపీలో చేరిపోయారు. దీంతో టీడీపీ నుంచి తిరువూరు టికెట్ కొలుకుపూడి శ్రీనివాసరావుకి ఖరారైంది. గతంలో అమరావతి నిధుల విషయంలో ఓ టీవీ ఛానల్లో జరిగిన చర్చ సందర్భంగా బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డికి కొలుకుపూడి శ్రీనివాసరావు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో శ్రీనివాసరావు తన చెప్పును తీసి విష్ణువర్ధన్ రెడ్డి పైకి చూపించడంతో పాటు వెంటనే దాన్ని ఆయన పైకి విసిరేశారు. ఇది సంచలనంగా మారింది. అమరావతి ఉద్యమాన్ని అవహేళన చేయడంతో తాను తట్టుకోలేకపోయానన్నారు. మొత్తం మీద అటు మహాసేన రాజేష్, ఇటు కొలుకుపూడి శ్రీనివాస్కి టికెట్ ఇవ్వడం ద్వారా వైసీపీ ప్రభుత్వ నిరంకుశ విధానాలపై పోరాటం చేసేవారికి మంచి సందేశం ఇచ్చినట్టు అయిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్.